ఐపీఎల్ సీజన్ 2024లో హైదరాబాద్ కొడుతున్న స్కోర్లు చూస్తుంటే అందరికీ మతిపోతోంది. తమ రికార్డులను తామే తిరగరాస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు సాధిస్తున్న జట్టుగా హైదరాబాద్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ క్రమంలో అరివీర భయంకరంగా కనిపిస్తున్న హైదరాబాద్ ముందు పతనావస్థలో ఉన్న ఆర్సీబీ తట్టుకుని నిలబడుతుందా అనే ప్రశ్నలు అందరిలో ఉదయిస్తున్నాయి. సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30కు ప్రారంభం కానుంది. ఉదయం ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్ టికెట్లను బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు రావడంతో యువజన కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో హెచ్సీఏ ప్రెసిడెంట్ దందా చేస్తున్నారంటూ ఉప్పల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ బెంగళూరు జట్ల మ్యాచ్ టికెట్లను పెద్ద ఎత్తున బ్లాక్లో అమ్మారంటూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తనకు చెందిన అక్షర స్కూల్ యాజమాన్యంతో అక్రమంగా టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నారని శివసేనారెడ్డి ఆందోళన చేశారు. కాంప్లిమెంటరీ పాస్లను కూడా బ్లాక్లో అమ్ముతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా హెచ్సీఏ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. టికెట్ల వ్యవహారంలో అనేక ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ ఇంకా బీఆర్ఎస్ నేతల కనుసన్నలో నడుస్తున్నారని, హరీష్ రావు బినామీగా ఉండి బ్లాక్లో టికెట్స్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వివిధ శాఖలకు ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ టికెట్లను సైతం జగన్మోహన్ రావు అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రావు తక్షణమే ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారని విమర్శించారు. క్లబ్ సభ్యులకు ఇచ్చే టికెట్లు సైతం ఎగ్గొడుతున్నారని విమర్శలు చేశారు. ఒకసారి లోపలికి పోయి చూస్తే ఆ కాంప్లిమెంటరీ పాసులు మొత్తం టీఆర్ఎస్ వనియాలే ఉంటారా? హరీష్ రావు బినామంటుండు మొత్తం వాళ్ళే. అరే ప్రెస్ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారు? మీకైనా ప్రెస్ వాళ్ళకి ఇచ్చిరా? పోలీసు వాళ్ళకైనా వచ్చినాయా సగమన్నా? ఎవరికైనా కరెంట్ వాళ్ళకి వచ్చినాయా? దాంట్లో పనిచేసే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిరా? డబల్ రేట్ల మీద డబల్ రేట్లు కాంప్లిమెంటరీ పాస్ కూడా అమ్మేంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చింది. సన్ రైజర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి వీళ్ళకి ఇచ్చే 4000 టికెట్లు ఏం చేసినావు? మరి సన్ రైజర్స్ వాళ్ళు నీకు సంబంధం లేకపోతే ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నావు ఫోను? నువ్వు ఫోన్ ఎందుకు ఆఫ్ చేయాలి? దొరికితే బంక వల్ల కొడతారు మొత్తం యువకులందరూ కూడా. ఎక్కడ దొరికితే అక్కడ. ఇది దొంగలాగా ఎందుకు ఉండాలి? విలువ ఇస్తే విలువ ఉంచుకోవాలి. ఏదైనా కూడా ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా కూడా. నేను ఒకటే అడుగుతున్నా, యాజ్ ఏ ప్రెసిడెంట్ గా నువ్వు ఉన్నావు, నీకు సంబంధం లేదంటున్నావు, మరి నువ్వు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు ఫోన్లు? వారం నుంచి ఫోన్లు వస్తే ఎందుకు సమాధానం చెప్పలేవు నువ్వు? అంటే నువ్వు దొంగతనం చేసినట్టే కదా. ఆ పాస్లను నువ్వు అమ్ముకున్నందుకే కదా ఇప్పుడు ఫోన్ ఎత్తలేవు. సన్ రైజర్ వాళ్ళు దానికి ఇన్వెస్ట్ చేసి వాళ్ళు చేసే ప్రక్రియలో వాళ్ళు చేస్తున్నారు. యాజ్ ఏ ప్రెసిడెంట్ గా నువ్వేం చేస్తున్నావు? ఈ విధంగా గొడవలు తెలంగాణలో జరిగితే చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రక్రియలో ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు వెనకలుండి నడిపిస్తున్న ప్రక్రియ ఇది పద్ధతి కాదని చెప్తున్నా నేను. ఇప్పటికైనా జగన్మోహన్ రావు రాకపోతే, జగన్మోహన్ రావు ఏడ కనపడితే ఆడ ఏం చేయాలో గది చేస్తారు తెలంగాణ యోజన. రైట్, మ్యాచ్ టికెట్లు బ్లాక్లో అమ్ముకోవడానికి సంబంధించి హెచ్సీఏ మీద కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉందా లేదంటే సద్దుమణిగిందా అనేది మా ప్రతినిధి రాణా లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఉప్పల్ స్టేడియం నుంచి. రాణా, ఒక పక్కన ప్రతిష్టాత్మక మ్యాచ్ జరుగుతోంది. హైదరాబాద్ సన్ రైజర్స్ శరవేగంగా ముందుకెళ్తూ ఉంది. అభిమానులు కూడా అదేవిధంగా అక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్కన బ్లాక్ టికెట్ల గొడవ నడుస్తుంది. బ్లాక్ టికెట్లు కూడా ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి. హెచ్సీ మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మరింత ఎక్కువైంది. అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేస్తుంది. అసలు ఏం జరుగుతోంది? నిజంగా లోపల పనిచేసే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిపార్ట్మెంట్లకు కూడా కాంప్లిమెంటరీ వెళ్ళలేదా? చక్రి, ఇవాళ ఉప్పల్ మైదానంలో హైదరాబాద్ బెంగళూరు మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్కు ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు, దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు బ్లాక్ టికెట్ దందగాళ్ళు పెద్ద ఎత్తున. కేవలం కొన్ని మాత్రమే ఆన్లైన్లో టికెట్లు పెట్టారు, సోల్డ్ అవుట్ అని చెప్పారు. బయట మాత్రం విచ్చలవిడిగా ఆఫ్లైన్లో అధిక రేట్లకి వీరు టికెట్లని అమ్ముతున్నటువంటి నేపథ్యం. ఇప్పటివరకు దాదాపు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఇవాళ వరకు, మొన్నటి నుంచి ఇవాళ వరకు 30 మందిని బ్లాక్ టికెట్లు అమ్మేటువంటి వాళ్ళని పట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంతవరకు బ్లాక్ దందా నడుస్తుంది అనేది. ఏంటి
ఇంకా మ్యాచ్ స్టార్ట్ కాకముంది ఇప్పుడు ఇవాళ ఇక్కడ మైదాన పరిసర ప్రాంతాల్లో బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారంటే ఒక అర్థం చేసుకోవచ్చు. కానీ నిన్న మొన్న కానీ పెద్ద ఎత్తున కూడా వీళ్ళు బ్లాక్ టికెట్స్ అమ్మినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇవాళ మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలంతా కూడా కలకల్లాడిపోతుంది. ఎటు చూసినా వేలాది మంది అభిమానులు మరి చూడొచ్చు. మొత్తం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫ్లాగ్స్ వేసుకొని కుటుంబ సభ్యులతో అంతటా వచ్చినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది.